డ్వేన్ జాన్సన్, క్రిస్ ఇవాన్స్ అంటే మన కెప్టెన్ అమెరికా. వీళ్ళిద్దరూ లీడ్ రోల్స్గా చేసిన ఈ మూవీ ప్రజెంట్ హాలీవుడ్లో క్రిస్మస్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇది క్రిస్మస్ థీమ్ మీద వచ్చిన ఒక మూవీ. ఇది ఒక బడ్డీ కాప్ టైప్ మూవీ అనమాట, యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ. మూవీ బడ్జెట్ 250 మిలియన్స్ అయితే ఇది జస్ట్ 165 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఈ మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. నేను ఇప్పుడే ఈ మూవీ కంప్లీట్ చేశాను. నాకు ఈ మూవీ చూసాక ఏమనిపించింది, ఇది మీ ఫ్యామిలీతో చూడడానికి వర్తా కాదా, ఈ వీకెండ్ ఇది మీ టైంకి వర్తేనా కాదా అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. రెడ్ వన్. ఇక ఈ మూవీ ప్లాట్ లైన్కి వస్తే ఒక విచ్ క్రిస్మస్ సీజన్లో శాంటాక్లాజ్ని కిడ్నాప్ చేస్తుంది. ఆ శాంటాక్లాజ్ని డ్వేన్ జాన్సన్ అండ్ క్రిస్ ఇవాన్స్ మన కెప్టెన్ అమెరికా కలిసి కనిపెట్టారా లేదా, ఇప్పుడు ఆ శాంటాక్లాజ్ని కనిపెట్టే టైంలో వీళ్ళిద్దరూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది ఈ సినిమా బేసిక్ ప్లాట్ లైన్ అనమాట. ఇది ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ థీమ్ని, క్రిస్మస్ మైథాలజీని బేస్ చేసుకుని వచ్చిన ఒక కామెడీ అడ్వెంచర్ మూవీ. నాకైతే ఈ మూవీ చూశాక ఓకే ఫీలింగ్ వచ్చింది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. ఇక నాకు ఈ సినిమాలో నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి అనేది ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మన రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ పాజిటివ్స్కి వస్తే, ఇక నాకు ఈ మూవీలో మెయిన్గా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన థీమ్. క్రిస్మస్కి సంబంధించిన థీమ్ని ఎంచుకొని దీన్ని ఒక ఫ్యామిలీ యాక్షన్ అడ్వెంచర్ లాగా తీయాలనే ఈ మేకర్స్ ఉద్దేశం ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. ఈ మూవీని వాళ్ళు అనుకున్నట్లు ప్రజెంట్ చేయడంలో మేకర్స్ మ్యాక్సిమం సక్సెస్ అయ్యారనే చెప్తాను నేనైతే. ఇక ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ హైలైట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్. నాకు ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా అనిపించినాయి. ఇక డ్వేన్ జాన్సన్ అదే రాక్ ఎంట్రీ సీన్ అయితే అసలు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో అది. ఆ తర్వాత వచ్చిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీలో స్నో మ్యాన్స్తో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది నాకు మెయిన్ హైలైట్గా అనిపించింది. దాని తర్వాత క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో కామెడీ కూడా అక్కడక్కడ చాలా బాగా వర్కౌట్ అయింది. క్రిస్ ఇవాన్స్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. డ్వేన్ జాన్సన్ క్యారెక్టర్తో పోలిస్తే క్రిస్ ఇవాన్స్ తన కామెడీ టైమింగ్తో సినిమాని కొంచెం ఒక లెవెల్కి తీసుకెళ్ళాడని చెప్తాను నేనైతే. నాకు చాలా బాగా అనిపించింది తన క్యారెక్టర్ అయితే. ఇది నాకు ఈ మూవీకి సంబంధించి నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్. ఇక నెగిటివ్ పాయింట్స్కి వస్తే సినిమా చాలా లావిష్గా తీశారు, బట్ నాకు ఎక్కడ ఆర్గానిక్ ఫీలింగ్ రాలేదు. ఏంటంటే ఈ సీన్స్ అన్నీ ఎక్కడో చూసినట్లే ఉన్నాయి, అంటే విజువల్గా చాలా బాగుంది, బట్ ఈ సీన్స్ ఇంతకు ముందు మనం చూసాం కదా అనిపించింది, ఎక్కడ కొత్తదనం లేదు. అది ఈ సినిమాకి మైనస్ అనమాట. ఇక ఇంకోటి చెప్పాలంటే కాన్వర్జేషన్స్ చాలా పూర్గా ఉన్నాయి. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ తప్పించి మిగతా పార్ట్ అంతా నాకు చాలా డల్గా అనిపించింది. ఇది నాకు ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నాకు డ్రామా పార్ట్ అంతా చాలా డల్గా అనిపించింది, ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఇక విలన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా బాగా తేలిపోయింది అనమాట. అసలు డ్వేన్ జాన్సన్ ముందు ఆ పిల్ల చిన్న పిల్లలాగా ఉంది. ఆ అమ్మాయి డ్వేన్ జాన్సన్కి ఆ అమ్మాయి వార్నింగ్ ఇస్తుంటే నాకు కామెడీగా అనిపించింది, ఎందుకంటే అంత పెద్ద పర్సనాలిటీ ముందు ఈ అమ్మాయి అసలు ఎక్కడ కనబడట్లేదు. ఇక డ్వేన్ జాన్సన్ యాక్టింగ్ కూడా నాకు అంత గొప్పగా అనిపించలేదు ఈ సినిమాలో. అంటే రెగ్యులర్గానే చేశాడు, అన్ని సినిమాల్లో లాగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ ఏది ప్రత్యేకంగా అనిపించలేదు డ్వేన్ జాన్సన్ తరపు నుంచి అయితే. నాకు ఈ మూవీలో మెయిన్గా నచ్చింది క్రిస్ ఇవాన్స్, అతని క్యారెక్టరైజేషన్, అతని యాక్టింగ్ స్కిల్స్ నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చాయి. నాకైతే ఈ సినిమాకి సంబంధించి అతనే రిలీఫ్. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాకైతే ఇది ఓకే మూవీ అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం, క్రిస్ ఇవాన్స్ క్యారెక్టరైజేషన్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. చిన్నపిల్లలకైతే ఈ మూవీ ఇంకా బాగా నచ్చే అవకాశం ఉంది. ఇది ఈ రెడ్ వన్ మూవీకి సంబంధించిన నా ఒపీనియన్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇక్కడికి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ గాయస్. హాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.